ఎక్సలెంట్ కలెక్షన్లతో 2 రోజుల్లో రిమార్కబుల్ రికవరీని సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర 2 తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 108.4 కోట్ల దాకా గ్రాస్ వసూలను సాధించగా వరల్డ్ వైడ్ గా 211 కోట్ల వరకు గ్రాస్ వసూలను అందుకొని ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ గా జోరును చూపిస్తూ దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు 3వ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి జోరును చూపించింది ఈ సినిమా. మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3వ రోజు సినిమా ఓవరాల్ గా 27 నుండి 28 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరికాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ రోజు డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్ల మార్కును అందుకోగా గ్రాస్ 13 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంచనా. ఇక కర్ణాటకలో మరోసారి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 2.25 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. దాంతో 3వ రోజు ఇండియాలో ఓవరాల్ గా సినిమా 47 నుండి 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉండగా ఓవర్సీస్ లో ఎక్సలెంట్ గా దుమ్ములేపుతూ మరోసారి 6 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇప్పుడు 53 కోట్ల నుండి 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర 3వ రోజున ప్రపంచవ్యాప్తంగా అందుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 136 కోట్లకు పైగా గ్రాస్ ను, వరల్డ్ వైడ్ గా 266 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మొదటి రోజు స్ప్రెడ్ అయిన మిక్స్డ్ టాక్ కి ఈ కలెక్షన్స్ ఫెంటాస్టిక్ హోల్డ్ అనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఇంతకన్నా మించి జోరును సినిమా చూపెట్టగలుగుతుందో చూడాలి. ఇప్పుడు అఫీషియల్ 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.